సోదరితోనూ చిన్నపిల్లలతోనూ ప్రభు మైకులో వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నాయన నీవు మాట్లాడుతూ రావన్నదిగా ప్రతిబలాడుకుంటున్నాను. అంధకార లోకనాల శక్తులను నదిరేడైన యేసు క్రీస్తు నామం పేరిట బంధిస్తున్నాము ప్రభు. ఏ చీకటి శక్తి, ఏ అరాచక శక్తి, ఏ అడ్డు, ఏ ఆటంకము నాయన మా మధ్య ఉండకుండా, మా పరిచర్యలో ఉండకుండా సాతాన్ని ప్రభు గద్దిస్తూ నాయన ఈ కొద్ది ప్రార్థన త్వరలో రానయ్యన్న యేసు క్రీస్తు ప్రభు వారి నామం పేరిట ప్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఇక్కడ కొద్ది వారముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎవరు ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్తూ వచ్చినాడు. దేవుడు తన యొక్క వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే, సొలొమోను మహారాజు అంత పెద్ద దేవుని యొక్క మందిరాన్ని అన్ని సంవత్సరములు కట్టిన తర్వాత ఆ మందిరమును గురించి వివరించడం కానీ వర్ణించడం కానీ మన మాటలకు మన ఆలోచనకు అంతుపట్టని రీతిలో ఆ మందిరము గురించి అంత ఘనముగా కట్టబడినటువంటి మందిరం కట్టిన తర్వాత కూడా సొలొమోను మహారాజు ఏమంటాడంటే, అయ్యా నేను కట్టిన మందిరము ఏ పాటిదయ్యా? అయ్యా నీవు భూమి ఆకాశములు పట్టజాలినటువంటి దేవుడు అయ్యా, భూమి ఆకాశములు పట్టజాలినటువంటి దేవుడవు, నేను కట్టిన మందిరము ఏ పాటిది? అంటే మనం ఆయన మన మందిరాల్లో ఉండే అటు నివసించే అంత అసమాన్యుడైనటువంటి వాడు, అంత గొప్ప దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలినటువంటి గొప్ప దేవుడు నీ నా హృదయంలో నివసించడానికి ఇష్టపడుచున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దీనత్వముతో కూడినటువంటి హృదయములతో, పరిశుద్ధమైన హృదయములతో, పవిత్రమైన హృదయములతో ఎవరైతే నింపబడతారో, ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారో వారిలోనికి వచ్చి ఆయన నివాసం ఉండి మనతో సంతోషించేవాడుగా, మనతో ఆనందించేవాడుగా, మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా మన దేవుడు ఉంటున్నాడు. కాబట్టి సంగమా, మనం మందిరముల గురించి లేకపోతే మందిరములకు వచ్చినటువంటి సంఖ్య గురించి మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. ఎవరు ఇద్దరు ముగ్గురు నా నామం పేరుతో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పినటువంటి ఆ దేవునికి సమస్త విధమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగా. ఈ యొక్క ఉదయకాల సమయనందు ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగమును దేవుడు మన మధ్యకు తీసుకుని వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ నూతనమైన సంవత్సరములో దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఇష్టపడుచున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, మనం ఒకప్పుడు చెరలో ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఈ లోకమైన చెరలో ఉంటున్నటువంటి వారముగా ఉన్నాం. ఈ లోకంలో బంధించబడినటువంటి వారముగా ఉంటున్నాం. ఈ లోకంలో శరీరేచ్ఛలతో, నేత్రాశతో, జీవపడంబముతో మన ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి వారముగా, చెరపట్టబడినటువంటి వారుగా, సాతాను యొక్క బంధకముల చేత బంధించబడినటువంటి వారముగా, సాతాను యొక్క సంఖ్యల చేత చిక్కించుకొనబడినటువంటి వారముగా, సాతాను యొక్క పడినటువంటి వలలో చిక్కుకున్నటువంటి వారముగా, శాంతి లేనటువంటి వారముగా, సమాధానం లేనటువంటి వారముగా, ఆనందం లేనటువంటి వారముగా, నెమ్మది లేనటువంటి వారముగా, జీవితంలో ఎంతో అశాంతి పాలైనటువంటి వారముగా ఉంటున్నాం. చూడండి, ఇంకొక వాక్య భాగాన్ని చూసుకుందాం మనం. రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం
27వ వచనం నుండి 30వ వచనం వరకు ఎవరైనా చదవండి దయచేసి. రాజు అయిన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజు అయిన అబేల్మెరోదునకు తను ఆరంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి రాజు అయిన యెహోయాకీముకు తెలిపింది బందీ గృహములో నుండి యోధా రాజైన యెహోయాకీను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులోనున్న తన యొద్దనున్న రాజపీఠముల కంటే ఎత్తు చేశాను. కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నిటి రాజు సన్నిధిని భోజనం చేస్తూ వచ్చాను. అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడినదే. అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడింది. చూడండి, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఒక రాజు ఉన్నాడు, యూదుల రాజు. ఆయన యూదుల రాజు. అతని పేరేంటంటే యెహోయాకీను. యెహోయాకీను అనే రాజు చెరపట్టబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. శత్రురాజుకు చెరపట్టబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. బబులోను రాజు అయినటువంటి రాజుకు ఈ యోధా రాజు అయినటువంటి ఈ యొక్క యెహోయాకీను చెరపట్టబడి బంధించబడి ఆ చెరలో మూలుగుచున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ చెరలో బాధించబడుచున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ చెరలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో చిక్కుకొని పోయినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఒక్కసారి శత్రువు చేతికి చిక్కినటువంటి వ్యక్తిని ఎవరైనా విడిచిపెడతారండి? ఎవరైనా విడిచిపెడతారా? అది సాధ్యము కాదు. ఒక బలవంతుడైనటువంటి రాజు ఒక బలహీనుడైనటువంటి రాజుని గెలిచి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను, ఆ రాజును బంధించి తన దేశాన్ని తీసుకుని వెళ్ళి చెరలో వేసి తన జీవితం అంతా చెరలో సమాప్తమైపోవలసి ఉంటూ ఉండగా దేవుడు చూడండి ఇక్కడ ఎంత ఆశ్చర్యకరమైన కార్యం జరిగిస్తూ వచ్చాడంటే, చెరపట్టబడినటువంటి యెహోయాకీనును దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో చెరలో జ్ఞాపకం తెచ్చుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, మనం కూడా ఒకప్పుడు సాతాను చేతిలో చెరగా ఉంటున్నాం. అనేకమైనటువంటి చెడ్డ అలవాట్లు, చేయలేనటువంటి దుష్కార్యములు, చేయలేనటువంటి చెడ్డ పనులు, పాప పనులు, మనం చేసినటువంటి పనులను బట్టి నిత్యమైనటువంటి నరకానికి, నిత్యమైన శిక్షకు, పాపం ద్వారా వచ్చే జీతం ఏంటండి? మరణం. పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి నరకములో మనం బంధించబడవలసినటువంటి వారుగా, చెరపట్టబడినటువంటి వారుగా ఉంటూ ఉండగా ఆ దేవాది దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మన కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా, పాప విమోచన క్రయధనముగా మన కొరకే చెల్లించబడటం ద్వారా, ఆయన అప్పగించబడటం ద్వారా మనకి ఏమైందండి? విడుదల వచ్చింది. మనకి విముక్తి వస్తూ వచ్చింది. ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళం కాదు, ఒకప్పుడు దేవునికి భయపడే వాళ్ళం కాదు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపేవాళ్ళం కాదు, ఆరాధన అంటే ఏమిటో తెలియదు, వాక్యం అంటే ఏమిటో తెలియదు, దేవుని సన్నిధిలో ప్రార్థించడం అంటే ఏమిటో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారమైన మనల్ని దేవుడు ఈరోజు దేవుని యొక్క సంఘంలో చేర్చి, దేవుని యొక్క సహవాసంలో చేర్చి, ఆయన యొక్క విశ్వాసీయతను గురించి, ఆయన యొక్క నమ్మకత్వముల గురించి ఆరాధించేటువంటి బిడ్డలుగా మనం చేస్తూ వచ్చాడు. వాక్యం చూడండి ఎంత చక్కగా వాక్యంలో ఉంటుందో చూడండి. ఆయన చెరపట్టబడుతూ వచ్చాడు. చెరపట్టబడిన తర్వాత ఆ శత్రువు అయినటువంటి రాజు బందీగృహంలో ఉన్నటువంటి యోధా రాజుని ఏం చేశారండి? బయటికి తెప్పించాడు.
ఇది సాధ్యమయ్యే పనేనా అసలు? ఇది సాధ్యమయ్యే పని కాదు. మానవ మాతృలకి, మనుషులకు ఊహించడానికి, ఆలోచించడానికి కూడా సాధ్యమయ్యే పని కాదు. మన దేవుడికి ఉన్నటువంటి మరొక పేరేంటి? అసాధ్యుడు. సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. ఇది సాధ్యము కాదు, నా భర్త రక్షించబడటం సాధ్యము కాదు, నా భార్య రక్షించబడటం సాధ్యం కాదు, నా తల్లి నా తండ్రి నేను విడిపించబడటం సాధ్యము కాదు, నేను అటువంటి సమస్యల నుంచి విడిపించబడటం అనేది సాధ్యము కాదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. నా జీవితంలో ఎన్నో పర్యాలు కృంగిపోయినటువంటి వాడుగా ఉంటున్నప్పుడు, నా యొక్క యాత్రా జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో, నా యొక్క జీవిత పరిమాణంలో ఎన్నో పర్యాయములు ఇక నా పని అయిపోయింది, నేను హోప్లెస్, ఇక నాకు మరణమే గతి, సావే గతి, నాకు దిక్కు లేదు, నాకు ఎవరు సహాయం లేరు, ఆ యొక్క నిరాశతో, ఆ నిస్పృహతో, ఆ భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి దినాలలో ఎన్నో పర్యాయాలు, లెక్కగా మించినటువంటి పర్యాయాలు దేవుడు నన్ను విడిపించినటువంటి వాడుకున్నాడు. మిమ్మల్ని విడిపించినటువంటి వాడుకున్నాడు. మిమ్మల్ని విడిపించినటువంటి వాడుకున్నాడు. లేడా దేవుడు? మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు అద్భుతకరుడు. చూడండి, ఈ చెరపటమైన యొక్క యెహోయాకీనును ఎలా దేవుడు చెరలోంచి బయటికి రప్పించినాడో, చెరలోంచి రప్పించడమే కాకుండా ఆ యొక్క బబులోను రాజుకి అతని మీద దయ పుట్టించాడంట. ఎంత గొప్ప విషయం అండి అసలు. చెరలో నుంచి బయటికి రప్పించడమే ఒక గొప్ప విషయం అయితే, అతని మీద దయ పుట్టించాడు. చూడండి, అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశాడు, హెచ్చించాడు. కాగా అతడు తన బందీగృహ వస్త్రము తీసివేసి వేరు వస్త్రములు ధరించుకుని తాను బ్రతుకు దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేసి వచ్చెను. మరి అతని భక్తము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడింది. అతడు బ్రతికినన్నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుంది. చూడండి, ఈ యొక్క చదువుకున్న వాక్యంలో మనం గమనించినట్లయితే, చెరలోనున్న వాడిని విడిపించాడు, ఆ బందీగృహంలో ఉన్నటువంటి వాడిని వెలుపడికి రప్పించాడు. రప్పించడమే కాకుండా దయ కలిగినటువంటి మాటలు, ఆదరణ కలిగినటువంటి మాటలు, కనికరము కలిగినటువంటి మాటలు, ప్రేమపూర్వకమైనటువంటి మాటలు. మనుషులకు మాటలు, కొన్ని మాటలు ఎలా ఉంటాయండి? కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడతారు. మాట్లాడతారా? ఒక్కొక్క మాట ఒక మనిషి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? డైరెక్ట్ గా కత్తి తీసుకొచ్చి గుండె మీద ఇట్లా డైరెక్ట్ గుచ్చినట్లే ఉంటుంది. అవునా కదా? వాస్తవం కదా నేను చెప్పేది? అమ్మా చెప్పమ్మా. కొంతమంది మాట్లాడితే ఆ మాటలు ఆ మనుషుని అసలు మేము ఎందుకు బతుకుతున్నాం, అసలు ఎందుకు బతకాలి, అసలే బ్రతుకు మీదే విరక్తి, బ్రతుకు మీదే అసహ్యత, నిరాశపరిచేవిగా, నిస్పృహపరిచేవిగా, నీడుందని తాటి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటే ఏమైందంటే పైనుంచి తాటికాయ వచ్చి వాడికి తలనొప్పి వచ్చిందని, నీడుందని అంతో ఇంత తాడి చెట్టు దగ్గరికి వెళ్తే ఏమైంది? ఆ తాడికాయ వచ్చి మళ్ళా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. మనుషుల యొక్క మాటల ద్వారా అనేక మంది చచ్చిపోతున్నారు తెలుసా మీకు? మనుషుల యొక్క మాటల ద్వారా అనేక మందికి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చేస్తుంది తెలుసా? మనుషుల యొక్క మాటల ద్వారా అనేక మందికి గుండె నొప్పులు వచ్చేస్తున్నాయి తెలుసా? మనుషుల యొక్క మాటల ద్వారా అనేక మందికి అనారోగ్యము పాలైపోతున్నారు తెలుసా? మనుషుల మాటల ద్వారా అనేక మంది పిచ్చెక్కి రోడ్ల మీద బట్టలు చించుకుని రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నారు తెలుసా? మీకు తెలుసా? అంటే మాటలలో అంత భయంకరమైనటువంటి శక్తి ఉందండి. అణుబాంబు కంటే భయంకరమైనటువంటి శక్తి మాటల్లో ఉంది.
అలాంటి మాటలు మాట్లాడే సమాజంలో మనం ఉంటున్నాము. బాధలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఆదరణకరమైన మాట, ఒక ప్రేమకరమైనటువంటి మాట, మనం సహాయం చేసినా చేయకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు అపాయం ఏమి రాదు అని ఒక్క దేవుడు బిడ్డగా ఒక ఆదరించే మాట మాట్లాడితే ఆ మనిషికి ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు, ఒక క్రొత్త జీవితం ఇచ్చినట్లే. మనం సహాయం చేసినా చేయకపోయినా మన మాటలు ఎలా ఉంటే ఎదుటి వాళ్ళని అవి బాధ పెట్టేవిగా అయినా ఉంటే అవి ఆదరించేవిగా. ఇక్కడ చూడండి, ఈ రాజు శత్రు రాజుతో, ఒక బలహీనమైన రాజుతో, ఒక బంధించబడినటువంటి రాజుతో ఎంత దయ కలిగిన మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దయ చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు తను బయటికి రప్పించాడు. ఆ బబులోను ఎన్నో రాజ్యాలను జయించి, ఎన్నో రాజ్యాల యొక్క రాజులను జయించి, ఆ రాజులందరిని బంధించి ఉంచుకున్నటువంటి ఈ బబులోను రాజు, ఈ యొక్క యోధారాజు అయినటువంటి యెహోయాకీన్ని విడిపించడమే కాకుండా తను ఉన్నటువంటి రాజులందరిలో తన యొక్క సింహాసనాన్ని హెచ్చించినటువంటి వాడు. చూడండి, దేవుని వద్దకు రాక మునుపు మన జీవితాలు ఏంటండి? దేవుని వద్దకు రాక మునుపు మన జీవితాలు ఏంటి? ఎంత అసహ్యమైనటువంటి జీవితాలండి, ఎంత చెడ్డ జీవితము మంది, ఎంత చెడ్డ జీవితము మంది. అలాంటి వారిని మనల్ని దేవుడు హెచ్చించినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి వారిని మనల్ని దేవుడు పోషించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించు. చూడండి, సియోను దేవుని యొక్క మందిరంలో నుండి మనల్ని, సియోనులో నుండి ఇశ్రాయేలుకి రక్షణ. మనకి ఎక్కడి నుంచి రక్షణ వచ్చింది? దేవుని యొక్క మందిరంలో నుండి, దేవుని యొక్క బలిపీఠం మీద నుండి, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథములో నుండి, దేవుని యొక్క సేవకులు, దేవుని ఇక్కడ వాడబడేటువంటి వారు, ఇక్కడ నిలబడేటువంటి వారు ఎవరు కూడా దేవుని చేత వాళ్ళే కానీ ఎవరికి వాళ్ళు వచ్చి సొంత మాటలు చెప్పడం కాదు. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క బలిపీఠం మీద దేవుడు మనల్ని మాట్లాడేవాడుగా, మనతో మాట్లాడేవాడుగా, మనల్ని ఆదరించేవాడుగా, ఆ మాటలో మనలో ఉన్నటువంటి ఆ చెరను, ఆ సంఖ్యలను, ఆ బంధకాలను, అరాజక శక్తులను, అపవిత్ర ఆత్మలను, అంధకార లోక శక్తుల నుంచి విడిపించేవిగా దేవుని వాక్యం ఉంది. నా వాక్యము అగ్ని వంటిది కాదా అంటున్నాడు దేవుడు. ఆ యొక్క అగ్ని వంటి వాక్యము మనం విన్నప్పుడు, ఆ అగ్ని వంటి వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి చీకటంతా ఏమైందండి? ఆరాధనలో చూసారా? చెరలోంచి రప్పించబడుతూ వచ్చాం మనం కూడా. ఈ యొక్క యెహోయాకీను రాజు ఎలాగో చెరలోంచి విడిపించబడుతూ వచ్చాడో మనం కూడా ఒకప్పుడు శరీరాశలతోనూ, నేత్రాశలతోనూ, జీవపు డంబంతోనూ, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయం. గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెప్పించుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహముల నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. చూడండి ఎంత గొప్ప ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు మనల్ని పిలిచినాడంట. ఆయన యొక్క కుడి చేత్తో మనల్ని పట్టుకుని పైకి లేపి, మన పాపంలో ఉన్నప్పుడు, మన మురికిలో ఉన్నప్పుడు, నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళిపోవాలనేటువంటి వారంగా ఉన్నప్పుడు, చెడుతనంలో ఉంటున్నప్పుడు, చేయరాని కార్యము చేస్తూ ఉన్నప్పుడు ఆయనే మనల్ని పిలిచాడు తన వాక్యము ద్వారా.
మన చేయబడుకుని లేపాడు, మనకున్నటువంటి గుడ్డితనాన్ని తీసివేశాడు. ఒకప్పుడు గుడ్డి వారం కలిగేమా? మనోనేత్రాలకు గుడ్డితనం కలిగినటువంటి వారం ఉన్నామా లేదా? దేవుని వాక్యం అంటే ఏమిటో తెలియనటువంటి వారం ఉన్నామా లేదా? సీయోను గీతములు పాడామా మనం? ఒకప్పుడు మనం దేవుని మందిరంలో సంతోషించామా? ఒకప్పుడు దేవుని మందిరంలో మనం ఆనందించామా? ఒకప్పుడు దేవుని యొక్క మందిరంలో వాక్యం చేత ఆదరించబడ్డామా? లేదు. ఎంతో నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి మనల్ని దేవుడు మన కన్నులు తెరిపించాడు, బంధకాల నుంచి విడిపించాడు. చీకటిలో నివసించుతున్నటువంటి బందీగృహంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? రప్పించాడు. అంతేకాదు, మనల్ని నిబంధన ప్రజలుగా చేశాడు. మనం ఎవరు అండి? నిబంధన ప్రజలం. మన గురించి మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటాం. మన గురించి మనం సరిగా అర్థం చేసుకోము. దేవుణ్ణి అర్థం చేసుకోము, మన గురించి మనం అర్థం చేసుకోము. మన గురించి మనం అర్థం చేసుకోవాలన్నా, దేవుని గురించి అర్థం చేసుకోవాలన్నా చేయవలసిన పని ఏంటి అంటే ఒంటరిగా కూర్చోవాలి, ఏకాంతంగా కూర్చోవాలి. దేవునితో ప్రతి దినము కొంత ఏకాంత సమయం గడపాలి. కొంత మౌన ధ్యానంలోనికి, కొంత ప్రార్థనా సమయంలోనికి, కొంత ఆరాధనలోనికి, కొంత వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ గొప్ప దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనకి ప్రత్యక్షపరచబడుతుంది. ఆ ప్రత్యక్షతలో మనము ఏమిటో అనేది, మనం ఏ స్థితిలో, మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడ జీవితం ప్రారంభించాము, ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏ స్థితిలోనికి హెచ్చించాడు అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు మనం దేవుని ఆరాధించకుండా ఉండలేము. ఇంత గొప్ప దేవుడిని మనం ఆరాధించకుండా ఉండలేము. గుడ్డిగా వారి కన్నులు తెరిచినటువంటి దేవుణ్ణి, చీకటిలో ఉన్నటువంటి వారిని బయటికి రప్పించినటువంటి వెలుగు ప్రకాశింపజేసినటువంటి దేవుని, బందీగృహంలో ఉన్నటువంటి వారిని విడిపించినటువంటి దేవుణ్ణి, ఒకప్పుడు అన్యులుగా ఉన్నటువంటి వారిని మనల్ని తన స్వజనముగా చేసుకున్నటువంటి దేవుని, తన సొంత ప్రజలుగా చేసుకున్నటువంటి దేవుని మనం ఆరాధించకుండా ఉండలేము. ఇంకొక భాగం చూసుకున్నాం. సమయం మించిపోతూ ఉంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 55 నేను చదువుతాను. యెహోవా, అగాధమైన బందీగృహంలో నుండి నేను నీ నామమును బట్టి మొరలేడగా నీవు నా శబ్దము ఆలకించితివి. 57 వచనం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమని నీవు చెప్పితివి. 58 వచనం. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. చూడండి ఎంత చక్కటి మాట. బందీగృహములో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఓదార్పు లేనటువంటి వారముగా ఉన్నప్పుడు, సంతోషము, సమాధానము, ఆనందము, నెమ్మది లేని వారుగా ఉన్నప్పుడు, అందరూ మనల్ని నిరాకరించిన వారుగా ఉన్నప్పుడు, అందరూ మనల్ని త్రోసివేసిన వారుగా ఉన్నప్పుడు, ఎవరు కూడా మనల్ని ఎన్నిక చేయనటువంటి వారుగా ఉన్నప్పుడు, ఎవరు మనల్ని విలువగా ఎంచనప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఎప్పుడైతే ఆయన మందిరానికి వచ్చామో, ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మనం ప్రార్థన చేస్తూ వచ్చామో, ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తూ వచ్చామో, ఎప్పుడైతే ఆయన విధేయత చూపుతూ వచ్చామో, ఆయన అప్పుడు మన యొక్క మొరలకు చెవి ఏం చేస్తూ వస్తూ వచ్చినాడు. ఈ లోకంలో మన మాటలు ఎవ్వరు ఆలకించినా ఆలకించకపోయినా, మన భర్త ఆలకించకపోయినా, మన భార్య ఆలకించకపోయినా, మన బిడ్డలు ఆలకించకపోయినా, మన సహోదరుడు ఆలకించకపోయినా, మన తల్లి ఆలకించకపోయినా, మన తండ్రి ఆలకించకపోయినా, మన మొర్ర ఆలకించేవాడు, మనం మొర పెడితే వినేవాడు ఎవడున్నాడండి? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు మనకి. ఒక్క మాట చేత సమస్తము సృష్టించినటువంటి దేవుడు ఉన్నాడు మనకి. ఒక్క మాట చేత సమస్తము సృష్టించి అలాంటి గొప్ప దేవుడు మనల్ని జ్ఞాపకం తెచ్చుకున్నటువంటి వాడు ఉన్నాడు. అలాంటి దేవుడిని మనము ఆరాధించకుండా ఎలా
ఉండగలము. అలాంటి దేవుని సన్నిధిలో భయపడకుండా ఎలా ఉండగలము? ఆయన సన్నిధికి వచ్చి మనం మొక్కకుండా ఎలా ఉండగలము? ఎంత ప్రశస్తమైనటువంటి మాట దేవుని యొక్క గ్రంథంలో రాయబడుతుందంటే, నా జీవమును జీవమును విమోచించడం అంటే అండి ప్రాణమును విమోచించడం. చూడండి, మన ప్రాణాన్ని విమోచించాడు. ఎంతమంది ఈ సంవత్సరము ప్రారంభమైంది, ఎంతమంది చనిపోతున్నారని వార్తలు వింటున్నాం, వినకూడనటువంటి విషయాలు వింటున్నాం, వినకూడనటువంటి న్యూస్ వింటున్నాం, వినకూడనటువంటి మాటలు వింటున్నాం. కానీ మనల్ని అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ప్రాణములతో సజీవుడుగా ఉంచి మనకు నిరీక్షణ ఉంచి జీవితం మీద ఏం చేశాడంటే, దేవుడు మనకి ఆశను పుట్టించినటువంటి వాడుగా ఉంటుంది. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా? జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 'చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఆ యొక్క బబులోను రాజు ఎలాగైతే యెహోయాకీనుని చెరసాల నుంచి బయటికి విడిపించి తనకున్నటువంటి బందీగృహ వస్త్రాలు, అంటే జైల్లో వేయబడినప్పుడు, చెరసాల్లో వేయబడినప్పుడు ఎలాంటి వస్త్రాలు ఉంటాయండి? రాజు వస్త్రాలు ఉంటాయా? ఇస్త్రీ వస్త్రాలు ఉంటాయా? ఎట్లా ఉంటాయి? జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని మనం అడిగినా కానీ చూసినా కానీ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో, ఒక పశువుల కంటే ఒక ఎంత నీచముగా ఉంటాయి అంటే జైల్లో ఉన్నటువంటి మనుషులు, జైల్లో ఉన్న మనుషులకు ఉన్నటువంటి వస్త్రధారణ ఉంటుందంటే అంత నీచంగా ఉంటుందండి. అలాంటి ఆ యొక్క వస్త్రములతో, ప్రేత వస్త్రములతో, మలిన వస్త్రములతో, మరి మురికి వస్త్రములతో, వాసన కొట్టే వస్త్రముతో ఉన్నటువంటి ఈ యొక్క యెహోయాకీనుని ఆ బబులోను రాజు విడిపించి రాజ వస్త్రములను ధరింపజేసినటువంటి వాడుగా ఉంటాడు. ప్రశస్తమైనటువంటి వస్త్రములను ధరింపజేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ చూడండి ఒక మాట, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు. చదవండి ఎవరైనా. అతడు నాకు కనుపర్చెను, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, చూడండి, యెహోషువ ప్రధాన యాజకుడు మలిన వస్త్రములు కలిగిన వాడై ఉన్నప్పుడు ఈ యొక్క అపవాది సాతాను తన మీద నేరారోపణ చేస్తుంది, తన మీద ఫిర్యాదు చేస్తూ ఉంది, తన విషయంలో ఫిర్యాదు చేస్తుంది. మనం కూడా అపవిత్రమైనటువంటి వస్త్రములు, అపవిత్రమైనటువంటి అలవాట్లు, చేయరాని కార్యము చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి మరి వచ్చినప్పుడు సాతాను మన మీద ఫిర్యాదు చేసేవాడు ఉంటున్నాడు, మన మీద ఫిర్యాదు చేసేటువంటి వాడు ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూడండి, యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడు దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి, చదవండి, ఇతని మైల బట్టలు తీసివేయుడని వారిని పిలిచి అతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుటకు నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించేది. చూడండి 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 ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన. మైల బట్టలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించి అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. చూసారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందో. ఒకప్పుడు మన పరిస్థితి కూడా ఇదే.
ప్రియమైనటువంటి దైవ జనాంగం, దేవుని వద్దకు రాక మునుపు, రక్షణ పొందక మునుపు, మారు మనసు అంటే ఏమిటో తెలియక మునుపు మనం కూడా మలిన వస్త్రములు కలిగిన వారమై నిత్యమైనటువంటి నాశనమైనటువంటి కోపంలోకి వెళ్ళిపోవాలన్నటువంటి వారముగా బందీగృహ వస్త్రములతో మరి ఉన్నప్పుడు వాసన కొట్టే మురికి వస్త్రములతో, రోత వస్త్రములతో, అసహ్యమైనటువంటి వస్త్రములతో మరి నకేడ్నెస్ కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు దేవుడు మనలను తన మందిరానికి తీసుకుని వచ్చి మనకున్నటువంటి మలిన వస్త్రాలు, రోత వస్త్రాలు తొలగించి తన యొక్క పరిశుద్ధమైన రక్తముతో మనల్ని కడిగి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తముతో అరికాల మొదలుకు నడినెత్తు వరకు పాపపు కుండ్లతోనూ, కురుపులతోనూ, కుష్టుతోనూ, వ్యాధితోనూ మరి రసి కారుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడిగి ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసినటువంటి వాడుగా ఉన్నాడు. మనల్ని ఆయన యొక్క వస్త్రముల చేత అలంకరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇలాంటి రక్షణ వస్త్రముల చేత అలంకరించినటువంటి వాడుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయనను దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాను. చూడండి, పాపం ఎరిగినటువంటి దేవుడు, పాపం అంటే ఏమిటో ఎరిగినటువంటి దేవుడు మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడండి? పాపాత్ముడుగా మన పాపములు ఆయన మీద వేసుకుంటూ వచ్చినాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనల్ని ఆశీర్వదించబడేటువంటి వారిగా చేయడానికి. మన పాపం ఉంటే ఆశీర్వదించబడలేము. పాపం ఉంటే దేవుని మందిరాలకి దేవుని బిడ్డలుగా మనం పరిగణించబడలేము. అలాంటి వారమైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన వచ్చారంటే మన కోసము పాపముగా చేయబడుతూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. 8వ అధ్యాయం 9వ వచనం. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రులమైనటువంటి మన కోసం ఆయన ఏమయ్యాడండి? పాపాత్ములైనటువంటి మన కోసం ఆయన ఏమయ్యాడండి? పాపాత్ముడుగా అయ్యాడు. ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు, పాపం ఎరిగినటువంటి దేవుడు పాపాత్ముడుగా అయ్యాడు. ధనవంతుడైనటువంటి దేవుడు దరిద్రుడుగా అయ్యాడు. మరి తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి వాడు ఎక్కడికి వచ్చారండి? ఈ లోకంలో పాపులమైనటువంటి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా. చూసారా మన దేవుడు ఎంత గొప్ప ప్రేమ మన ఎడల చూపిస్తూ వచ్చాడు, మన ఎడల ఎంత గొప్ప కనికరాన్ని చూపిస్తూ వచ్చాడో. ఈ విధంగా మనం దేవుని యొక్క వాక్యంలో చూసుకుంటే ప్రకటన చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచి గుణాతిశయం ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను మనం చేస్తూ వచ్చాడు. చూసారా దేవుడు ప్రేమ? చీకటిలో ఉన్నాం మనం, కానీ ఆయన మనల్ని ఏం చేశాడంటే వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. అంతేకాదు, మనకు వంశం లేదు, మనము అన్యులము, విగ్రహారాధికులము, పాపులము, అలాంటి వారిని ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా. అంతేకాకుండా ఏంటంటే ఒకప్పుడు ప్రజగా లేము మనం, ఇప్పుడైతే మనం ఎవరు? దేవుని యొక్క ప్రజలు. ఒకప్పుడు కనికరము లేదు, కానీ ఇప్పుడు మనం అయితే కనికరించబడుతూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క గొప్ప దేవుడు, ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేసినటువంటి దేవుడు,
ఇన్ని అద్భుతకరమైన కార్యములు, చెరల నుండి మనల్ని విడిపించాడు, బందీగృహంలో నుంచి మనల్ని విడిపించాడు. మరి ఎన్నికైనటువంటి వారిగా చేస్తూ ఉన్నతమైనటువంటి స్థలములో మనల్ని ఉంచుతూ వస్తూ వచ్చాడు. ఆయన బిడ్డలుగా స్వీకరించుతూ వస్తూ వచ్చాడు. రాజులని యాజక వంశంలో చేరుస్తూ వచ్చాడు. మరి మలిన వస్త్రము తొలగించి రాజవస్త్రము ధరింపజేస్తూ వచ్చాడు. మరి చెరలో ఉన్నప్పుడు తిండి లేకుండా అలమటిస్తున్నటువంటి మనలను విడిపించిన తర్వాత రాజులు తినేటువంటి మన ఆహారాన్ని మనకు ఇచ్చి, ఏ రోజు కావాల్సినటువంటి ఆహారం ఆ రోజు, ఏ రోజు కావాల్సినటువంటి దీవెన ఆ రోజు, ఏ రోజు మనకు కావాల్సినటువంటి ఆదరణ ఆ రోజు మన కొరకు ఆయన పాపాత్ముడిగా అయిపోయాడు. మన కొరకు ఆయన దరిద్రుడిగా అయిపోయాడు. ఇలాంటి గొప్ప దేవుడిని మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం నందు ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, విన్నటువంటి వాక్యము ప్రకారముగా మనల్ని మనం పరీక్షించుకుని, మరి దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యకరమైన కార్యముల గురించి ప్రతి ఒక్కరము కూడా ఆయన్ని ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. పాట పాడాలా? సండే స్కూల్ దయచేసి మోక సియోను గీతములు పాట సంఖ్య 164, పాత పాటల పుస్తకంలో అయితే 162. పాడటానికి ఎవరు వస్తారు? అన్న వస్తారు. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించింది. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అనుసరించు మనుజావళికి
ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క ఘనమైన నామానికి సమస్కృతమైనటువంటి ఘనత మహిమ. మరి మన ద్వారా దేవుడు, మన ఆరాధన ద్వారా దేవుడు ఎంతగానో ఆరాధించబడుతూ వస్తూ వచ్చినారు. మన ఆరాధన ద్వారా ఆయన ఎంతో సంతోషభరితుడిగా, ఎంతో ఆనందభరితుడిగా ఉంటూ ఉన్నారు. ఆయన మనం చేసే స్తోత్రముల మీద ఆసీనుడై ఉండేటువంటి దేవుడుగా ఉంటున్నారు. ఎవరును నశించడం ఆయనకి ఇష్టము లేదు. ప్రతి ఒక్కరి గురించి ఆయన కన్సర్న్ కలిగినటువంటి దేవుడు, బాధ్యత కలిగినటువంటి దేవుడు, భారము కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఒక అన్యుడైనటువంటి నపుంసకుని రక్షించుకోవడానికి ఫిలిప్పును పంపించి ఆ నపుంసకునికి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించి దేవులోనికి నడిపించుకొని రక్షణ అనుగ్రహించి బాప్తిస్మాన్ని పొందడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినటువంటి వాడుకు ఉంటున్నాడు. అదేవిధంగా పాపాత్మురాలైనటువంటి
సమరయ స్త్రీ గురించి ఆయనే మిట్ట మధ్యాహ్న సమయమునందు ఒంటరిగా యాకోబు బావి వద్దకు వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ మనం కొద్ది మందిగా ఉన్నా, ఇక్కడ మనం అల్పమైనటువంటి జనాంగముగా ఉన్నా, పొదువైన జనాంగముగా ఉన్నా, మనల్ని లక్ష్య పెట్టేటువంటి వాడు మన దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి మనం ఎంత అయినటువంటి ఆయన యొక్క విశ్వాస్యతను, ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన వాగ్దానమునిచ్చి ఆయన యొక్క వాగ్దానములు నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎవడైతే దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగిన వాడై ఉంటాడో వానిని ఆయన దృష్టించేవాడిగా, వానిని కాపాడేవాడిగా, సంరక్షించేవాడిగా, భద్రపరిచేవాడిగా, ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మరి ఒక దేవుని యొక్క దాసుడుగా, సేవకుడుగా నేను మీ మధ్యకు రాబడుతూ వచ్చినానంటే అది కేవలం దేవుని యొక్క కృప. 3 సంవత్సరాల తర్వాత మరలా ఒక పర్యాయము మరలా మీ వద్దకు రావడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. దేవుని యొక్క బలిపీఠం మీదకి ఎక్కడం అంటే, దేవుని యొక్క మాటలు చెప్పడం అంటే, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం అంటే అది ఆషామాషి వ్యవహారము కాదు. దేవుని సేవకుడికి ప్రతి వారము కూడా ఒక పరీక్ష దినమే. ప్రతి ఆదివారం వచ్చిందంటే ఒక పరీక్ష దినమే. ఈ ఆదివారం నుండి మళ్ళీ ఒక ఆదివారము ఒక పరీక్ష దినమే. దేవుని తలంపులు ఎలా ఉంటాయో తెలియదు. ఎవరితో ఏ విధంగా ఆయన మాట్లాడనై ఉన్నాడో, ఎవరిని ఏ విధంగా బలపరచనై ఉన్నాడో, ఏ విధంగా స్థిరపరచనై ఉన్నాడో, ఎవరి విషయంలో ఏ విధమైనటువంటి వాక్యము ఇవ్వనై ఉన్నాడో, వాగ్దానములు ఇవ్వనై ఉన్నాడో, ఏమైతే హెచ్చరికలు ఇవ్వనై ఉన్నాడో అది ఆఖరి నిమిషం వరకు తెలియదండి, ఎవరికి తెలియదు. మనము ఒకటే అనుకుంటాము, మన తలంపులు ఒకటైతే దేవుని యొక్క తలంపులు అనేకములు. ఒక్కొక్కరి పక్షంగా ఒక్కొక్క ప్రణాళిక కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటాడు. ఒక్కొక్కరి పక్షంగా ఒక్కొక్క మరి ఒక ప్లాన్ కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉంటాడు. రాత్రికాల సమయం 2:45 నాకు మెలకు వచ్చి వేసింది. నిజంగా ఇది పరీక్ష కాదా? వారమంతా ఆఫీసులో బండ సాకిరి చేసి ఎంతో టెన్షన్తో ఆఫీసులో పనిచేయటువంటి, నేను తెలుసు కదా, ఇంతకుముందు మీ వద్దకు వచ్చాను. నన్ను చూసారా? అందరూ చూసారా? అందరూ చూసారు. కొత్త వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, దాదాపుగా అందరూ చూశారు. నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తాను. మీ వద్దకు వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికీ నా యొక్క గ్రేడ్ పెరిగింది, ప్రమోషన్ పెరిగింది, బాధ్యతలు పెరిగినాయి, భారాలు పెరిగినాయి. చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఆఫీస్లో టెండర్ వర్క్, మెయిన్ 2 కోట్లు 3 కోట్లు ఇంత పెద్ద పెద్ద టెండర్స్ ఫైనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత నాది. ఒక్కొక్క ఫైలు 1000 పేజీలు ఉంటాయి, 500 పేజీలు ఉంటాయి. వాటన్నిటిని చదివి ఎక్కడ తప్పు లేకుండా 10 మంది 20 మంది 30 మంది కంపెనీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే అందుట్లో ఎవరు ఎలిజిబిలిటీ ఉందో చూసి వాళ్ళకి టెండర్ ఫైనలైజ్ చేయాలి. దానిలో ఏమాత్రం అటు ఇటుగా చేస్తే వెంటనే విజిలెన్స్ వాళ్ళు పట్టుకుంటారు. తెలిసిపోతుంది మనం ఏమి వర్క్ చేస్తున్నాం అనేది కంప్యూటర్లో మొత్తము ట్రాన్స్పరెంట్ అన్నమాట. అలాంటి బాధ్యత కలిగినటువంటి కుటుంబ భారములు, ఉద్యోగ భారములు, వ్యక్తిగత భారములు, ఇన్ని సమస్యలు ఉండి, ఇన్ని భారాలు ఉండి దేవుడు మరలా ఒక భారాన్ని పెడుతూ వచ్చాడు. ఏం భారం అంటే ఆయన యొక్క సేవా భారం. ఆయన సేవ చేయడం ఏదో ఘనత నాశించి, ఏదో మహిమను ఆశించి, ఏదో డబ్బును ఆశించి, లేకపోతే నాకేదో సంఘం ద్వారా
లేకపోతే మనుషుల ద్వారా కీర్తి కలగడానికి, మహిమ కలగడానికి, లేకపోతే ధనాపేక్ష పరున్నాయి కాదు. కానీ దేవుని సేవ అంటే నాకు సత్యంత భయం అండి. అసలు దేవుని సేవ అంటే సాగుతో, దేవుని సేవ ఒకటే, సాగు ఒకటే అండి. 2:30కి లేపాడు దేవుడు నన్ను. నిన్నంతా ప్రార్థన చేస్తూనే ఉన్నా, శనివారం నాడు అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నా. దాదాపుగా వారానికి 5 దినంలే. శనివారం నాడు, ఆదివారం నాడు సెలవు. ఆదివారం నాడు, శనివారం నాడు మొత్తం ప్రార్థన చేస్తూనే ఉన్నా. పడుకున్నది 11కి, 11:30కి పడుకుంటే 2:45కి అలారం పెట్టకుండానే దేవుడు లేపాడు. నేను వాక్యం ఒకటే అనుకుంటే దేవుడి యొక్క తలంపులు అవి ఆఖరి క్షణంలో దేవుడు తన యొక్క తలంపులు, తన యొక్క మాటలు, తన ఉద్దేశాలు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి మీ మధ్యకు నిజంగా రావటం అనేది ఇది కేవలము దేవుడు ఈ యొక్క దినము ఏర్పాటు చేసినటువంటి దినము. ఈ యొక్క ఆరాధన వర్తమానంలో మరి మనము దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఎలా సహాయపడుతూ వచ్చాడో మన మధ్య బల్ల ఉంచబడుతూ వచ్చింది. బల్ల అనే ఈ యొక్క 2వ వర్తమానం కానివ్వండి, ఈ 2వ సెషన్ కానివ్వండి, చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి అంశం ఇది. రక్షించబడినటువంటి బిడలముగా, మారుమనసు పొందినటువంటి బిడలముగా, బాప్తిసం పొందినటువంటి బిడలముగా, దేవుని చేత పిలువబడినటువంటి వారముగా, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారముగా, దేవుని చేత విమోచించబడినటువంటి వారముగా, దేవుని జనాంగముగా, ఏర్పాటు చేయబడిన జనాంగముగా, రాజులైనటువంటి యాజక సమూహముగా మనం ఉండి ఆ పరిశుద్ధమైన బల్లలను చేయవేయాలంటే పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి. మన యొక్క దేహం అంతా, మన ఆలోచన అంతా, మన ప్రవర్తన అంతా కూడా ఏమై ఉండాలి? ఆ విధంగా మనం పరిశుద్ధంగా దానిలో మనం పాలు పంచుకున్నప్పుడు మన కుటుంబానికి కానివ్వండి, మన యొక్క సంఘానికి కానివ్వండి, మన సహవాసానికి కానివ్వండి, వ్యక్తిగత జీవితానికి కానివ్వండి, ఎనలేని ఆశీర్వాదములు, ఎనలేనటువంటి కాపుదల, భద్రత, క్షేమము, ఆరోగ్యము, సౌఖ్యము, సంతోషము, సమాధానము ఉంటుంది. అలా కాకుండా వారమంతటిలో, సంవత్సరం అంతటిలో, గత కాలమంతటిలో, గడిచిన కాలమంతటిలో ఎక్కడైనా రక్షణ వస్త్రములు పోగొట్టుకుని, రక్షణ వస్త్రములను మైలు చేసుకుని, మురికి చేసుకుని, పరిశుద్ధమైన హస్తములను అపరిశుద్ధముగా చేసుకుని, పరిశుద్ధ హృదయమును అపరిశుద్ధముగా చేసుకుని, పరిశుద్ధమైనటువంటి మనసాక్షిని, కడగబడినటువంటి మనసాక్షిని, నిర్దోషమైనటువంటి మనసాక్షిని, నీతివంతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కడైనా కానీ లోకముతో కానీ రాజీ పడినట్లయితే దేవుడు మనకు ఒక తరుణాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ఇస్తూ ఉన్నాడు. మన దేవుడు మనలను ప్రేమించే దేవుడు. మన దేవుడు మనల్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఇది మనకి ఈ సమయము ఎంత కృపా సమయం అంటే, ఈ సమయము ఎంత దయగలిగినటువంటి సమయం అంటే, ఈ సమయం మనకి ఎంత ప్రత్యేకమైనటువంటి సమయం అంటే, మనం తప్పిపోయినా, మనం బ్యాక్ స్లైడర్స్గా అయిపోయినా, ఎక్కడ దేవుని నమ్ముకున్నటువంటి యోధ ఇస్కరియోతు ఉన్నా కానీ దేవుని పాదం దగ్గరికి వచ్చి మరి దేవుని దగ్గర మన తప్పు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసుగా ఉండి, ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి బల్లలు, ద్రాక్ష రసములో మనం పాలు పంచుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని జనాంగమా, మన కొద్ది సమయమే ఉంది. ఈ కొద్ది సమయంలో దేవుని యొక్క వాక్యము చూసుకుని మరి మన మధ్య ఉంచబడినటువంటి అపరిశుద్ధమైనటువంటి మరి దేవుని యొక్క దేహానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలోను, మరి ఆ యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసములో పాలు పంపులు కలిగి ఉందము గాక. చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము
7వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిపి చదువుకుందామండి. మనం చదువుకుంటున్నప్పుడు జాగ్రత్తగా వాక్యము మరి ఎంతో ధ్యానపూర్వకముగా భయముతో మరి మనం వాక్యాన్ని చదువుకున్న వాక్యం మనసును నిగ్రహం చేసుకుని చదువుతాం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనము చేయడమని సెలవీయగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము కలిగిన దేవా, ఇంతవరకు నువ్వు చాలిన దేవుడుగా ఉంటూ వస్తూ వచ్చినావు, సరిపోయిన దేవుడుగా ఉంటూ వస్తూ వచ్చినావు, మా ఆరాధనలను స్వీకరించిన దేవుడుగా ఉంటూ వస్తూ వచ్చినావు. ఎంత భయంకరమైనటువంటి పాపపు చెరలో, అపవాది చెరలో, లోకపు చెరలో నాయనా మేము భయముతో కూడినటువంటి చెరలో, ఆందోళనతో కూడినటువంటి చెరలో, దుఃఖములో, వేదనలో ఉంటున్నటువంటి మమ్మలను నాయనా విడిపించి దుఃఖ వస్త్రములను తొలగించి నాయనా బందీ గృహ వస్త్రములను తొలగించి మాకు స్వాతంత్రం ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా నాయనా మాకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రతను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా గంభీరమైనటువంటి సమయం మేము వచ్చి ఉంటుండగా ప్రభా, నీ దాసునైన నన్ను ఆయన మరుగు చేసి అయా ఇక్కడ చేరినటువంటి నీ బిడ్డలైన వారితోనూ నాతోనూ ప్రభా మీరుగా స్పష్టముగా మాట్లాడుతూ రావాల్సినట్టుగా బ్రతుకులాడుకుంటున్నాను. నాయన మాకు కావాలన్నటువంటి హెచ్చరికలు, మాకు కావాలన్నటువంటి వాగ్దానము, మాకు కావాలన్నటువంటి ఆదరణ, మాకు కావాల్సినటువంటి ప్రభా సమస్తమును మీరు అనుగ్రహించుతూ రావాల్సినదిగా, నీ బలిపీఠం మీద నుండి మీరు మాకు అనుగ్రహించుతూ రావాల్సినదిగా బ్రతుములాడుకుంటూ ఈ క్రొద్ది ప్రార్థన త్వరలోనైనా యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థించి ప్రతిని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగము ప్రకారముగా ఈ మధ్యాహ్న కాల సమయనందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు. ఆయన యొక్క బల్ల మన మధ్య ఉంచబడుతూ వచ్చింది, ఆయన శరీరము మన మధ్య ఉంచబడుతూ వచ్చింది, ఆయన రక్తము మన మధ్య ఉంచబడుతూ వచ్చింది. పరిశుద్ధమైనటువంటి శరీరము, పరిశుద్ధమైనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి బల్ల యొద్దకు మనల్ని దేవుడు ఆహ్వానించినటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయం నందు. అంతేకాదు, దేవుడు మనకి ఉపకారము చేయడానికి, మన కోల్పోయినటువంటి సమస్తమును మనకి ఇవ్వడానికి ఏదైతే మనకు వాగ్దానం చేయబడుతూ వచ్చిందో ఆ సమస్తమును దేవుడు మనకు ఈ మధ్యాహ్న కాల సమయనందు ఇవ్వదలిసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి జనాంగమ, ఈ దినములలో ఎంతో భయంకరమైనటువంటి దినములలో మనం ఉంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నూతనమైన సంవత్సరం వస్తుంది అంటే ఎంతో ఆశతో నూతనమైన సంవత్సరం కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము ప్రతి మనిషి గడిచిపోయిన సంవత్సరము కన్నా ఈ సంవత్సరము ఇంకా మేలుగా ఉండాలని, ఈ సంవత్సరము ఇంకా సంతోషముగా ఉండాలని, ఇంకా ఆనందముగా ఉండాలని,
ఇంకా నెమ్మదిగా ఉండాలని, ఇంకా మన యొక్క హృదయ వాంఛలన్నీ తీర్చబడాలని, ఇంకా ఆశీర్వదించబడాలని, ఇంకా దీవించబడాలని ఎన్నెన్నో ఆశలతో ఈ నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా ప్రతి ఒక్కరూ నూతనమైన సంవత్సరం కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఉంటాం. కానీ దినాల్లో చూస్తూ ఉంటే మనమైతే క్షేమంగా ఉన్నాం, కానీ లోకములో ఎంతో భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, గత కొన్ని దినములుగా టీవీలో, మీకు టీవీలో ఉన్నాయో లేవో తెలియదు, మీకు టీవీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, పేపర్ చదివే వాళ్ళు కానివ్వండి, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చెప్పే విషయాల ద్వారా కానివ్వండి, లాస్ ఏంజల్స్ లో ఎంత భయంకరమైనటువంటి ఉగ్రత వస్తూ వచ్చిందో చూసారా? లాస్ ఏంజల్స్ అంటే దేవదూతలు నివసించేటువంటి ప్రాంతము. ప్రపంచంలోనే అతి ధనవంతులు నివసించేటువంటి ప్రాంతం అది. అతి ధనవంతులు నివసించేటువంటి ప్రాంతము, అతి మరి సౌందర్యవంతులు నివసించేటువంటి ప్రాంతము, ఎంతో లగ్జరీతో కూడినటువంటి ప్రాంతము, ఎంతో సమృద్ధితో కూడినటువంటి ప్రాంతము, ప్రపంచంలోనే అత్యంతమైనటువంటి సుసంపన్నమైనటువంటి ప్రాంతము. అగ్రరాజ్యం అమెరికాని ఏమంటారండి? అగ్రరాజ్యం. ఆ అగ్రరాజ్యంలోనే ఇది ఒక అగ్రశ్రేణి పట్టణం అన్నమాట. అగ్రరాజ్యంలోనే అగ్రశ్రేణి పట్టణము, ఒక దేవదూతలు నివసించేటువంటి సౌందర్యవంతమైనటువంటి అంత ప్రాంతముగా పేర్కొనబడినటువంటి ఆ ప్రాంతము మీదకి ఏమైపోయిందండి? దేవుని యొక్క ఉగ్రత అకస్మాత్తుగా ఆకాశం నుండి దిగి వచ్చిందండి. అకస్మాత్తుగా బెంచిలో తిరిగే వాళ్ళు ఈరోజు ఏమయ్యారండి? గంజి తాగే వాళ్ళు. కొన్ని పేపర్ న్యూస్ లో కానీ, కొన్ని యూట్యూబ్ లో కానీ చూస్తూ ఉంటే, ఇల్లు లేక వాళ్ళు ఒక్కొక్క ఇల్లు కొన్ని వేల కోట్లతో, మరి వాళ్ళ యొక్క కార్లు కొన్ని వందల కోట్లు, వాళ్ళు విమానాలు కొన్ని వేల కోట్ల విలువ కలిగినటువంటి వాళ్ళు, బెంజిల్లో తిరిగే వాళ్ళు గంజి తాగే పరిస్థితిలోకి వచ్చేసేసారండి. నివాస స్థలము లేదు, తల దాచుకోవటానికి స్థలము లేదు. ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వచ్చి వేశారంటే, అంత భయంకరమైన స్థితిలోనికి వాళ్ళు వచ్చి వేశారండి. ఆ రోజున సొదొమ గొమొర్రా ప్రాంతం మీదకి ఎలాంటి అగ్ని గంధకములు కురియబడుతూ వస్తూ వచ్చిందో, అంత భయంకరమైనటువంటి అగ్ని గంధకములు ఆ యొక్క పట్టణం మీద కుమ్మరించబడుతూ వచ్చింది. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు దేవుని నిరాకరించినటువంటి వారుగా ఉంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయినాయి, వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఎక్కువైపోయింది. వాళ్ళ యొక్క డబ్బు ద్వారా, వాళ్ళ యొక్క ధనము ద్వారా, వాళ్ళ యొక్క అందము ద్వారా, వాళ్ళ యొక్క ఫేమ్ ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యవంతమైన జీవితం ద్వారా వాళ్ళు దేవుడినే మర్చిపోయినటువంటి వారు, దేవుడినే నిరాకరించినటువంటి వారు ఉన్నారు. ఆ యొక్క లాస్ ఏంజల్స్ మీద కొన్ని దినముల క్రితము, ఆ యొక్క ఇన్సిడెంట్ జరగక కొన్ని దినముల క్రితము వాళ్ళు ఒక అవార్డుల యొక్క పోటీ పెట్టి, ఆ అవార్డుల పోటీలో దేవుడికి వాళ్ళు ప్రాధాన్యత లేకుండా చేస్తూ వచ్చిన దేవుడికి వాళ్ళు 0 వాల్యూ ఇచ్చారు. అది దేవుడు మాకు అవసరం లేదు అన్నారు. దేవుడు మాకు అవసరం లేదు. మాకు డబ్బు ఉంది, మాకు అందం ఉంది, మాకు సమస్తము ఉన్నాయి, కాబట్టి దేవుడితో మాకు పని లేదు అన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏమైపోయిందండి? ఏ గతి పట్టిందండి? రోడ్ల మీదకి వచ్చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, దినములు ఎంతో భయంకరంగా ఉంటున్నటువంటి దినములలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఏమని హెచ్చరించబడుతున్నామంటే, దేవుని యందు ఎంతో భయము కలిగి
భక్తి కలిగి జీవించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. చూడండి, 3 మాటలు నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ దృష్టికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయం మీరు ఆశీర్వదించబడాలంటే, మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, మీ సంఘము ఆశీర్వదించబడాలంటే, వ్యక్తిగతంగా మనము ఆశీర్వదించబడాలంటే, నేను ఆశీర్వదించబడాలంటే, మనము దేవుని దగ్గర పశ్చాత్తాపపడవలసినటువంటి వారు, దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయత చూపించవలసినటువంటి వారం ఉన్నాం. దేవునికి సంపూర్ణముగా లోబడవలసినటువంటి వారముగా, దేవుని సన్నిధిలో మొరపెట్టవలసినటువంటి వారముగా, అంగలాచవలసినటువంటి వారముగా, దేవుని యొక్క రక్తంలో కడగబడవలసినటువంటి వారముగా, మనకున్నటువంటి మలినమును పాపమును త్యజించవలసినటువంటి వారముగా, లోకమును త్యజించవలసినటువంటి వారముగా, శరీరేచ్ఛల నేత్రాశ జీవపడమును విడిచిపెట్టవలసినటువంటి వారముగా, ఈ లోక సాంగత్యమును విడిచిపెట్టవలసినటువంటి వారముగా ఉంటున్నాం. మనం ఆరాధన వర్తమానంలో చూసుకుంటున్నప్పుడు రాజుల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము 27వ వచనంలో మనం చూసుకుంటూ వస్తూ వచ్చినప్పుడు యోధా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడుతూ వచ్చినాడు. అసలు ఈ యొక్క వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించినప్పుడు రాజు ఏంటి, చెరలో ఉంచబడటం ఏంటి? రాజైన వాడు చెరలో ఎందుకు ఉంచబడవలసి వస్తూ వచ్చింది? మనం ఆలోచన చేయాలి కదా. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, మరి వాక్యం చెప్పబడుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు ప్రతి దాన్ని కులశముగా మనం అర్థం చేసుకోవాలనేటువంటి బాధ్యత ఎవరి మీద ఉందండి? మన మీద ఉంది. పౌలు తన పత్రికల్లో రాస్తూ ఏమంటూ ఉంటారంటే, మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు భద్రపరచుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి, దేవుని యొక్క వాక్యముతో ఉదకస్థానము చేయబడాలి, దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి, మీ మనసును స్థిరముగా నిలుపుకోవాలి. దేవుని బిడ్డలుగా కేవలం మాటలు చెప్పి బ్రతకలేమండి. మాటలు చెప్తే మనం బ్రతకలేము. మాటలు చెప్పినంత మాత్రమున మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రమున, మరి దేవుని యొక్క బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఏదో ఆరాధన, ఏదో ప్రార్థన నామకార్థంగా చేస్తున్నంత మాత్రాన మనం దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళలేము. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనం దేవుని సేవించవలసినటువంటి వారు ఉండవలసి ఉన్నది. అనుదినము రక్షణ పొందవలసినటువంటి వారు ఉంటున్నాం. అనుదినము మారుమనసు పొందవలసినటువంటి వారు ఉంటున్నాం. అనుదినము దేవుని యొక్క మన హృదయములను కుమ్మరించుకోవలసినటువంటి వారు ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగం చూడు, నేను ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నాకు కూడా ఎంతో బాధ వేస్తూ వచ్చింది. ఒక ఆశీర్వదించబడినటువంటి జనాంగంలో నుండి వచ్చినటువంటి రాజు, దావీదు సంతానంలో నుండి వచ్చినటువంటి రాజు, ఈ యొక్క యెహోయాకీను అనే రాజు చెరపట్టబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎంత భయంకరమైన విషయం అండి! చెరపట్టబడటం అంటే ఎంత భయంకరమైన విషయం! ఒక మనిషి చేత తరమబడటం అంటే ఎంత భయంకరమైన విషయం! ఒక మనిషిని చేతిలో చిక్కించుకోవడం అంటే ఎంత భయంకరమైన విషయం! ఒక మరి శత్రువు చేతిలోనికి చిక్కుకోవడం అంటే ఎంత శత్రువు చేతిలో చిక్కుకుంటే ఎవరన్నా మనల్ని కరుణిస్తారా? అన్యులు ఎవరైనా అసలు మనల్ని కరుణిస్తారా? మనల్ని విడిచిపెడతారా? మన బాధ అర్థం చేసుకుంటారా? ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. చూడండి, ఈ యొక్క వాక్యములో ఈ స్థితి తనకి ఎందుకు వచ్చింది? ఒక్కసారి వాక్యంలోకి వెళ్ళి చూస్తే చదవండి ఎవరైనా. 2వ రాజులు 25వ అధ్యాయము 27వ వచనం. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున, చాలు చెరలో ఉంచబడుతూ వస్తూ వచ్చిన చెరలో ఉంచబడటానికి కారణం ఏంటంటే, ఈ యొక్క యోధారాజు చూడండి 24వ అధ్యాయము 6వ వచనంలో యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజైన. యెహోయాకీను అనేవాడు రాజుగా చేయబడ్డాడు. రాజుగా చేయబడినటువంటి వాడు
ఏ స్థితిలో ఉండాలండి? మనం దేవుని యొద్దకు పిలువబడినాము, దేవుని బిడ్డలుగా మరి మనం ఏర్పాటు చేయబడినాము, మనం ప్రత్యేకించబడినాము, ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క జనాంగంలో చేర్చబడుతూ వచ్చినాం, ప్రత్యేకమైనటువంటి జనాంగము ఉంటూ వస్తూ వచ్చినాం, చీకటిలో నుండి మరి అంధకారంలో నుంచి విడిపించబడుతూ వస్తూ వచ్చినాము. అలాంటి వారము దేవుని బిడ్డలుగానే ఉండాలి, కానీ మళ్ళా లోకము వైపు మనము చూసేవారుగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడినప్పుడు మన తప్పిదములు మనం ఒప్పుకొనవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ రాజుగా ఎన్నిక చేయబడినటువంటి వాడు 24వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడుతున్నాడు. ఎంత భయంకరమైన రాజుగా ప్రత్యేకించబడినటువంటి వాడు దేవుని యొక్క జనాంగం మీద, యోధా జనాంగం మీద రాజుగా నియమించబడినటువంటి వాడు దేవుని దృష్టికి చెడుతనం నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. తన నడకను బట్టి, తన ప్రవర్తనను బట్టి, తన క్రియలను బట్టి, తన నడకను బట్టి, మరి దేవుని లెక్క చేయనటువంటి విధానాన్ని బట్టి తను ఏం చేయబడుతూ వచ్చాడండి? చెరపట్టబడుతూ వచ్చాడు. తన పాపము తను పట్టుకుంది, తన యొక్క పాపము, తన యొక్క అవిధేయత, తన బుద్ధిహీనత, తన భక్తిహీనత, తన చెడు నడక తన్ని రాజు స్థానం నుండి ఏం చేస్తూ వచ్చింది? తొలగించి వేయబడుతూ వస్తుంది. తొలగించబడటమే కాకుండా తనకు ఒక బానిసగా, ఖైదీగా చెరగొట్టుకుని పోతూ వస్తూ వచ్చింది. ఈ యొక్క మాట ద్వారా, ఈ యొక్క సారాంశం ద్వారా మనం నేర్చుకోవలసినది ఏముందంటే, మనం ఏమన్నా మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో దేవుని దృష్టికి చెడుతనం కలిగినటువంటి వారము ఉన్నామేమో, అపనమ్మకమైనటువంటి వారము ఉన్నామేమో, అవిశ్వాసులుగా ఉన్నామేమో, దేవుని బల్లలో చేయవేయడానికి అర్హమైనటువంటి వారుగా లేకుండా ఉన్నామేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. చూడండి, నేను అనుకుంటాను, యెహోయాకీను చెరలోకి వెళ్ళిన తర్వాత ఒక రాజుగా ఉన్నవాడు, ఒక స్థాయిలో ఉన్నవాడు, ఒక సింహాసనం మీద ఉన్నటువంటి వాడు, రాజవస్త్రములు ధరింపజేయబడినటువంటి వాడు, మరి పొగడబడుతున్నటువంటి వాడు, రాచరికపు హోదా కలిగినటువంటి వాడు, సమృద్ధి కలిగినటువంటి వాడు, భోజనం చేసేటువంటి వాడు, ఒక బానిసగా ఖైదీ చేయబడినాడంటే, ఒక జైలు పాలు అయిపోయినాడంటే, బందీ గృహంలోకి వెళ్ళిపోయినాడంటే, ఎంతగా బందీ చేయబడిన తర్వాత, చెరలోకి వెళ్ళిన తర్వాత తను ఎంతగా మరి ఏడ్చి ఉంటాడు. మనం కూడా చూడండి, దేవుని బిడ్డలమే, మనం దేవునితోనే ఉంటాం. మన యాత్రా జీవితంలో మందిరానికి వస్తాం, ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం, అన్నీ బాగానే ఉంటుంది. కానీ మనకు తెలియకుండా సాతాను ఎక్కడో మనల్ని దేవుని యొద్ద నుండి తొలగిపోయి దేవుని దృష్టికి మనం చెడుతనం వెళ్ళినటువంటి వారుగా, దేవునికి దూరస్తులుగా చేసినారు. అందుకే విశ్వాసులకి ఎందుకు బాధలు వస్తాయండి? విశ్వాసులకే ఎందుకు కష్టాలు వస్తాయి? విశ్వాసులకే ఎందుకు అశాంతి, అసమాధానం? లోకస్తులు చూస్తే వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారం లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. నా ప్రాణము తినుము త్రాగము సుఖించమన్నట్లుగా ఉంటున్నారు. వాళ్ళకి ఏ బాధ లేదు, ఏ వ్యాధి లేదు, ఏ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు లేవు, ఏ కొట్లాటలు లేవు, సంతోషంగా ఉంటున్నారు. కానీ విశ్వాసులకు మాత్రం ఎక్కడ లేని సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? నాకు కూడా, నేను రక్షించబడి 38 సంవత్సరాలు అయింది. 38 సంవత్సరంలో విశ్వాస అనేవాడికి ప్రతి దినము ముళ్ళబాటేమో, ప్రతి దినము ముళ్ళబాటగానే ఉంటుంది. ప్రతి దినము ఆయాసకరంగానే ఉంటుంది. ప్రతి నిమిషము బాధకరంగానే ఉంటుంది. ప్రతి దినము వేదనకరంగానే ఉంటుంది. ఎందుకంటే మనం తప్పిపోయినప్పుడు దేవుడు మనల్ని
మన యొక్క తప్పిదములో మన పాపములో పడి కొట్టుకుని పోయి నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళిపోకుండా ఆ యొక్క బాధను అనుమతించి, ఆ కష్టాన్ని అనుమతించి, ఆ అవమానాన్ని అనుమతించి, ఆ సిగ్గును అనుమతించి, ఆ నిందను అనుమతించి మనం ఆయన యొద్దకు రావటానికి, ఆయన యొద్ద పశ్చాత్తాపడటానికి, ఆయన యొద్ద సరి చేసుకుంటానికి అటువంటి పరిస్థితులను మన జీవితం దేవుడు అందిస్తుంది. నేను కూడా నా జీవితంలో ఎన్నో పర్యాయం నాకేంటి నాకు ఉద్యోగం ఉంది, నాకేంటి నాకు ఆస్తి ఉంది, నాకేంటి నాకు మంచి కుటుంబం ఉంది, నాకేంటి ఎవడైనా కానీ దేవుని బిడ్డ అయినటువంటి వాడు, రక్షించబడినటువంటి వాడు, విశ్వాసి అయినటువంటి వాడు, సంఘంలో చేర్చబడినటువంటి వాడు, రక్షణ మారు మనసు బాప్తిస్మ సాక్ష్యం కలిగినటువంటి వాడు అతిశయిస్తే ఎవరిని బట్టి అతిశయించాలండి? దేవుని బట్టే మన అతిశయము మన ఉద్యోగము కాదు, మన అతిశయము మన ఆరోగ్యము కాదు, మన అతిశయము మన ఆస్తి కాదు, మన అతిశయము మన కుటుంబము కాదు, మన అతిశయము మనకి ఏమి కాదు. ఒక్క నిమిషంలోనే దేవుడు తలుసుకుంటే అనుకున్నారా? హాలీవుడ్ తారలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ నటీమణులు, ప్రఖ్యాతి నటీమణులు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు అనుకున్నారా ఈ గతి మాకు వస్తుందని? టైటాన్ షిప్ లో వెళ్తున్న వాళ్ళు మేము మునిగిపోతామని అనుకున్నారా? ఆ టైటాన్ షిప్ లో, ఆ లగ్జరీ షిప్ లో వాళ్ళు తినుచు త్రాగుచు ఎంతో భయంకరంగా ఉంటున్నటువంటి సమయంలో వాళ్ళు తెలియనటువంటి సమయంలో ఏమైపోతూ వస్తూ వచ్చినారు? ఆ యొక్క టైటానిక్ షిప్ సముద్రములో మునిగిపోతూ వస్తూ వచ్చింది. సముద్రములో మునిగిపోతూ వస్తూ వచ్చింది. ప్రియమైనటువంటి జనాంగమా, మనము దేవుని బిడ్డలుగా మనం అతిశయించేది మన దేవుని బట్టే, మన దేవుడే, మన దేవుని బట్టే, మన దేవుని యొక్క కృపను బట్టే, మన దేవుని యొక్క దయను బట్టే, ఆ తండ్రి యొక్క దయను బట్టే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాబట్టే, ఆయన సిలువ మీద తన యొక్క ప్రాణమును పెట్టబట్టే, ఆయన రక్తము కాచబట్టే, మనం పడ్డాము కాబట్టే ఈ దినం మనం సజీవులుగా ఉన్నాం. కోవిడ్లు వచ్చినాయి, ఎంతో మంది ఈ లోకాన్ని కోవిడ్ ఈడ్చుకుపోయిందా లేదా? మన బంధువుల్లోనే, మన సంఘాల్లోనే, మన సహవాసంలోనే, మన స్నేహితుల్లోనే ఎంతో మంది బలవంతులైనటువంటి వారిని, మరి ఆయన ఆరోగ్యవంతులైనటువంటి వారిని వీరందరూ కూడా ఏం చేసింది కోవిడ్? సొదొమ గొమొర్రా ప్రజలు అనుకున్నారా? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో అగ్ని గంధకముల చేత కాల్చబడుతూ వస్తుంది. ఎప్పుడైతే యెహోయాకీను చెరలోకి వెళ్ళినాడో, చెరలో ఉన్నప్పుడు నేను అనుకుంటాను బాగా ప్రార్థన చేస్తూ ఉంటాడు, బాగా పశ్చాత్తాపడి ఉంటాడు, బాగా దేవుని జ్ఞాపకం తెచ్చుకుని ఉంటాడు, ఏడ్చి ఉంటాడు, మొర్రపెట్టి ఉంటాడు. చేరండి, మనం బాధలు పడేటప్పుడే, మనం శ్రమ పడేటప్పుడే, మనం కష్టపడేటప్పుడే దేవుని యొక్క వాల్యూ అనేది ఏంటో తెలుస్తుంది, జీవితం యొక్క వాల్యూ అనేది ఏంటో తెలుస్తుంది, దేవుని యొక్క వాక్యము యొక్క వాల్యూ అనేది ఏంటో తెలుస్తుంది, మందిరం యొక్క వాల్యూ అనేది ఏంటో తెలుస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత ఆశీర్వాదకరం అంటే అంత ఆశీర్వాదం. ఆ విధంగా యెహోయాకీను చెరలో ఉన్నప్పుడు తను మొర్ర పెట్టినాడు కాబట్టి, అంగలాచినాడు కాబట్టి, కన్నీరు కాచినాడు కాబట్టి, రోదన చేసినాడు కాబట్టి ఆ శత్రువు యొక్క రాజు తన్ని జ్ఞాపకం తెచ్చుకునే విధంగా దేవుడు దయ పుట్టిస్తూ వచ్చాడు. అదే చూడండి, రెండవ రాజులు ఒక మంచి మాట మీకు చూపిస్తాను. మొదటి రాజులు ఒక మంచి మాట. మొదటి రాజులు 7వ అధ్యాయము 'నేను అనుకుంటాను యెహోయాకీను ఎప్పుడైతే చెరపాలయ్యాడో అప్పుడు అతనికి దేవుని యొక్క వాక్యం అనేది గుర్తు రావడం స్టార్ట్ అవుతూ వస్తూ వచ్చింది. తన పితరుడైనటువంటి దావీదు చేసినటువంటి భక్తి, తన పితరులు చేసినటువంటి భక్తి, తన పితరుల దేవుడు ఎలాగూ తన పితరులైన వారిని విమోచిస్తూ వచ్చాడు ఐగుప్తు దేశం నుండి, ఆ
సమయంలో తనకి గుర్తు రావడం జరుగుతూ వచ్చింది. చూడండి, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనములో సొలొమోను మందిరమును కట్టించడం పూర్తి చేసిన తర్వాత 8వ అధ్యాయము 22వ వచనములో మరి సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఈ విధంగా ప్రార్థన చేస్తూ వస్తూ వచ్చినాడు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఖాళీ సమయంలో ఈ యొక్క 8వ అధ్యాయాన్ని మొత్తము మీరు ఒంటరిగా కూర్చొని చదవండి. ఎంత చక్కటి ప్రార్థన చేస్తూ వచ్చినాడో మీరు గమనించగలరు. ఈ యొక్క 8వ అధ్యాయంలో 47వ వచనం నుంచి 50వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట చెప్పబడుతూ వచ్చింది. ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే, ఎవరైనా చదవండి. వారు చెరగా కొనుక్కోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసులకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన యెడల తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకును దయచేసిన దేశము తట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టుకును నీ నామ ఘనతకును నేను కట్టించిన మందిరము తట్టుకును నిన్ను గురించి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములు నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైనో ఆ తప్పులను వారు క్షమించి వారు చెరలోనికి కోనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడ్ల కనికరము పుట్టించు. వారు ఐగుప్తు దేశం నుండి ఆ ఇనుప కొలిములో నుండి నీవు రప్పించిన నీ జనులు నీ స్వాస్థ్యమై ఉన్నారు. చూసారా ఎంత చక్కటి ప్రార్థన మరి సొలొమోను మహారాజు చేస్తూ వచ్చాడు. చూసారా, నేను అనుకుంటాను తన పితరుడైనటువంటి సొలొమోను చేసినటువంటి ప్రార్థన ఈ యొక్క యెహోయాకీనుకి ఆ సమయంలో గుర్తుకు వస్తూ వచ్చింది. ఈ యొక్క సొలొమోను మహారాజు మందిరం కట్టించడము పని ముగించాడు. పని ముగించిన తర్వాత తను ఒక దర్శనం రూపంలో తను ఈ విధంగా ప్రార్థన చేస్తూ వస్తూ వచ్చినాడు. ఒకవేళ ప్రజలు తప్పిపోవచ్చు, తప్పిపోవడానికి అవకాశం ఉంది, ఈ లోకంలో పడిపోవడానికి అవకాశం ఉంది, చెరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అలాంటి సమయంలో వారు కనుక తాము చేసినటువంటి దాన్ని మనసును తెచ్చుకొని మేము దుర్మార్గులుగా ప్రవర్తించి పాపము చేసితిమే అని తమ్మును తాము పశ్చాత్తాపడినప్పుడు, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ తట్టు తిరిగినప్పుడు, నీకు విరోధంగా చేసిన పాపమును వారు ఒప్పుకున్నప్పుడు మరలా వారిని ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగం, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అంటే, నీ నా విషయంలో కూడా ఈ మధ్యాహ్న కాల సమయం నందు చెప్పబడుచున్నటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ మనం పాపం చేసిన వారికి ఉన్నట్లయితే, మనం ఒకవేళ తప్పిపోయినటువంటి వారు ఉన్నట్లయితే, ఒకవేళ మనము దేవునికి విరోధముగా ఉన్నట్లయితే, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో వెంబడించడంలో మరి మనము వెనకబడిపోయినట్లయితే, వేరైపోయినటువంటి వారముగా ఉంటే ఈ యొక్క సమయము నీకు ఇవ్వబడుతూ ఉంది. ఈ సమయంలో నీ తప్పు నువ్వు ఒప్పుకున్న ఎడల, నీ పాపం నువ్వు ఒప్పుకున్న ఎడల, దేవుడు నీ పాపను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు, నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. అంతేకాదు నిన్ను సమకూర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసిన పని ఇదే, నేను చేసే పని ఇదే. ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి వారము దేవుని మందిరానికి వచ్చినప్పుడు, బల్ల యొద్దకు వచ్చినప్పుడు, బలను సమీపించవలసినటువంటి సమయానికి వచ్చినప్పుడు మనము పరీక్షించుకోవాలి. మన హృదయాన్ని మరి దేవుని ఎదుట కుమ్మరించుకునేటువంటి వారం ఉండాలి. ఆ విధముగా మనం దేవుని యొక్క బలలో చేయి వేయగలిగినప్పుడు మనం ఆశ్రయించబడినటువంటి మనం దీవించబడినటువంటి వారముగా ఉంటాం. అంతేకాదు ఇంకొక వాక్యం చూసుకుందామండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయనందు దేవుని ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే ఆయన బిడ్డలైన వారు తప్పిపోయినప్పుడు తమ్మును తాము తగ్గించుకుని నా యొద్దకు వస్తారో దేవుడు వారిని సమకూర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయాన్న దేవుడు మనల్ని సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. దేని ద్వారా అంటే మనం పశ్చాత్తాపడుతున్నాం. ఈ సంవత్సరం మీరు
ఒక తీర్మానం చేసుకోండి, దేవుడి దగ్గర తీర్మానం చేసుకోండి. మేము దేవునితో ఒక నిబంధన చేసుకుంటాం, దేవునితో ఒక నిబంధన చేసుకుంటాం, దేవుని సన్నిధిలో మొర పెడతాం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాం, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తాం. దేవునికి దావీదు ఏం చేశాడు? దేవునికి హృదయానుసారుడుగా. ఊరికినే మనం మామూలుగా ప్రార్థన చేయకుండా, పశ్చాత్తాపడకుండా, ఒంటరిగా పినుగులాడకుండా, వాక్యాన్ని చదవకుండా, దేవునితో మరి ఏకాంత మరి మౌన ధ్యానం లేకుండా ఈ లోకంలో మనం జయ జీవితం కలిగి జీవించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఈ రోజులో పాపం విచ్చలవిడిగా ఉంటుంది, పాపము సాతాను పొంచి ఉంటున్నటువంటి వాడుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవునితో నిబంధన చేసుకునవలసినటువంటి వారముగా ఉన్నాం. చూడండి, ఇది మనం చదువుకున్నటువంటి 2 సమూయేలు 9వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ చూడండి, దావీదు మరి ఆ యొక్క యోనాతాను యోనాతాను యొక్క కుమారునికి మరి సహాయపడటానికి ముందుకు వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అసలు ఈ యొక్క వృత్తాంతాన్ని మనం చదివినప్పుడు దావీదుకి ముందు రాజు ఎవరండి? సౌలు. ఇజ్రాయేల్ ప్రజల మీద మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము. టైం అయిపోయింది, ముగించుకుందాం. 9వ అధ్యాయము 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీసు యొక్క అర్ధభాగం తప్పిపోగా కీసు తన కుమారుడైన సౌలుని పిలిచి మన దాసులోకం తీసుకుని పోయి గాడిదలను వెతుకుమని చెప్పాడు. చూడండి, ఈ సౌలు తప్పిపోయినటువంటి గాడిదలను ఎత్తుకుతున్నటువంటి సౌలును దేవుడు ప్రేమించి ఏం చేశాడు? 20వ వచనం చూడండి. 3 దినముల కిందట తప్పిపోయిన నీ అర్ధభాగముల గురించి విచారపడకుము, అవి దొరికినవి ఇశ్రాయేలు అభిష్టులు ఎవరి యందున్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అని. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా? నా గోత్రం ఇశ్రాయేలుల గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారి బెన్యామీను గోత్రపు అల్పులు కారా? నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అని. ఈ యొక్క సౌలు మరి అల్పమైనటువంటి వాడుగా ఉన్నాడు, గాడిదలను ఎదుక్కునేటువంటి వాడుగా ఉన్నటువంటి సౌలును దేవుడు ప్రేమించి రాజుగా చేశాడు. 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు పుట్టి పట్టుకొని సౌలు తల మీద పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవాను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. చూడండి, ఒక గాడిదలు వెతుక్కునేటువంటి వాడిని, అల్పుడైనటువంటి వాడిని రాజుగా చేస్తే ఈ సౌలు జీవము గల దేవుని యొక్క మరి మాటకే దేవుని. చూడండి, 1 సమూయేలు 11వ అధ్యాయం 15వ వచనం. అయితే జనులందరూ గిల్గాలులకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని సౌలుకు పట్టాభిషేకం చేసిరి. సౌలు ఇశ్రాయేల్ అందరి అక్కడ బహుగా సంతోషించారు. సౌలుని దేవుడు రాజుగా హెచ్చిస్తే ఈ సౌలు మరి రాజుగా ఉండవలసినటువంటి వాడు యెహోయాకీను వలె దేవుని దృష్టికి చెడుతనము జరిగించినటువంటి వాడుగా ఉంటూ వస్తూ వచ్చినాడు. దేవుని సన్నిధిని తప్పిపోతూ వస్తూ వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అదే మరి సౌలు నుంచి వచ్చినటువంటి మరి యోనాతాను చూస్తే దేవునికి ఎంతో ఇష్టడుగా బ్రతుకుతూ వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. 1 సమూయేలు 14వ అధ్యాయం 6వ వచనం. యోనాతాను, ఈ సున్నతి లేని వారు దండు కాపరుల మీదకి పోదుము రమ్ము, యెహోవా మన కార్యములు సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవా అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. చాలమ్మా, చూడండి, ఒకే కుటుంబంలో ఒక మనిషి ఎంత అవిధేయుడిగా ఉంటున్నాడు, ఒకే కుటుంబంలో ఒక మనిషి ఎంత విధేయుడిగా ఉంటున్నాడు. అవిధేయత ద్వారా రాచరికము నుండి సౌలు
త్రోసివేయబడుతూ వస్తూ వచ్చినాడు. విధేయత ద్వారా యోనాతాను ఆశీర్వదించబడుతూ వస్తూ వచ్చినాడు. మరి విధేయత ద్వారా దేవుని యొక్క మాట వినుట ద్వారా దావీదు హెచ్చించబడుతూ వస్తూ వచ్చినాడు. పశువుల పాకలో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడిని మరి మరి సింహాసనం మీద అధిష్ఠింపజేస్తూ వస్తున్నాడు దావీదుని. చూసారా ప్రియమైనటువంటి దేవుని జనాంగమ్మ, మన యొక్క అవిధేయతను మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ఒప్పుకున్న ఎడల దేవుడు నమ్మదగిన వాడును. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మన అవిధేయతను మనం పడవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తపడవలసినటువంటి వారముగా ఉన్నాము. బలలో మరి నిష్కలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారముగా మనము పాలు పొందవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయనందు అట్టి నిష్కలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారమై, పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వారమై, మనలో ఉన్నటువంటి అవిధేయతను ఒప్పుకున్నటువంటి వారమై మరి దేవుని యొక్క బలలో చేయి వేసే వారముగా మనం ముందుము గాక. ఈ సమయంలో దేవుడు దీవించును గాక.